ఇక ఫోటోషాప్ సీసీ వెర్షన్లో ఎడిట్ మెనూలో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీరైతే ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ మెనూలో మనకు డిఫైన్ బ్రష్ ప్రీసెట్ ఉంది, డిఫైన్ ప్యాటర్న్ అని ఉంది కదా. డిఫైన్ బ్రష్ ప్రీసెట్ అంటే ఏంటంటే ఈ పర్టికులర్ ఒకవేళ ఇమేజ్లో ఏదైనా ఒక పార్ట్ని మనం బ్రష్లోకి డిఫైన్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ అయితే మీరు ఆ పార్ట్ని రెక్టాంగులర్ మార్క్వి టూల్ తీసుకోవడం, ఎలిప్టికల్ మార్క్వి టూల్ తీసుకోవడం, జస్ట్ నేనేం చేస్తున్నానంటే ఈ ఏరియాని ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు డిఫైన్ బ్రష్ ప్రీసెట్ అని చూసారా, దీని మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఆ ఏరియా ఒక్కటే డిఫైన్ అవుతుంది. దానికి ఏదో ఒక పేరు పెట్టుకోవచ్చు మీరు, అవునా. బటర్ఫ్లై అంటే చెప్పినాం. ఓకే బటన్ని ప్రెస్ చేస్తే సో చూడండి అది బటర్ఫ్లై లాగా ఓకే అయిపోయింది. వేరే ఫైల్లో కావచ్చు, లేదంటే ఇదే ఇమేజ్లో కావచ్చు. చూడండి ఇప్పుడు మనం బ్రష్ టూల్ తీసుకొని ఇక్కడ ఏదైతే బ్రష్ మనం అప్లై చేసామో ఆ బ్రష్ ఇక్కడ చూడండి ప్రీసెట్స్లో ఉంటుంది. బటర్ఫ్లై ఇక్కడ కనపడుతుంది కదా. సో తీసుకోవడం జస్ట్ మీరు ఏం చేయాలా, ఇక్కడ క్లిక్ చేయాలి చూడండి. ఓకే, అట్లా బ్రష్కి డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. లేదా మొత్తం ఇమేజ్నే బ్రష్కి సెట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్లోకి పోండి, డైరెక్ట్గా డిఫైన్ బ్రష్ ప్రీసెట్ అనేది డిఫైన్ అయిపోతుంది. ఇక ప్యాటర్న్ ఏంటంటే ఇక్కడ మనం జనరల్గా ఒక కొత్త ఫైల్ తీసుకున్నప్పుడు మనం ఏదో ఒకటి ప్యాటర్న్ అనేది ఫిల్ చేస్తాం కదా. ఓకే, ఇప్పుడు బ్రష్ అంటే ఇలా, మరి మొత్తంలో ఈ పర్టికులర్ పార్ట్ని ఒకటే నేను ప్యాటర్న్లోకి ఫిల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎలిప్టికల్ మార్క్వి టూల్ తీసుకున్న సెలెక్ట్ చేసిన చూడండి ఒకసారి గమనిస్తే కనుక ఎడిట్లోకి వెళ్తే ఇక్కడ డిఫైన్ ప్యాటర్న్ అనేది పనిచేయదు మనకు. ఎందుకంటే ఎలిప్టికల్ సెలెక్షన్ టూల్కి పనిచేయదు అనమాట. కాబట్టి రెక్టాంగులర్ మార్క్వి టూల్ మాత్రమే తీసుకోవాలా. సో ఆ ఏరియాని సెలెక్ట్ చేసుకోండి నీట్గా. ఇప్పుడు ఎడిట్లోకి వెళ్ళి డిఫైన్ చూడండి ప్యాటర్న్ మీద క్లిక్ చేస్తే ఆ ప్యాటర్న్ అనేది డిఫైన్ అవుతుంది. సో దానికి మీరు ఏదో ఒకటి పేరు అయితే పెట్టుకోవచ్చు, బటర్ఫ్లై. ఓకే పెట్టిన తర్వాత ఇప్పుడు నేరుగా ఎక్కడికి వెళ్ళాలి, కొత్త ఫైల్లోకి వచ్చేయండి. ఇక్కడ ప్యాటర్న్ స్టాంప్ టూల్ అని ఉంది కదా, సో తీసుకోండి. ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ డిఫైన్ చేసాం కదా ప్యాటర్న్స్. బ్రష్ సైజ్ పెంచుకోండి, అదిగో చూడండి ఇట్లా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. సో అందుకోసమే అట్లా మనం ప్యాటర్న్స్ అనేది యూజ్ చేస్తారు. లేదా మొత్తం ఇమేజ్నే మనం ప్యాటర్న్లోకి డిఫైన్ చేసుకోవాలంటే డిఫైన్ ప్యాటర్న్ అంటే బొమ్మ వచ్చేస్తుంది. ఓకే బటన్ ప్రెస్ చేయండి, అదిగో ఇక్కడేమో అది కూడా వచ్చేస్తుంటుంది. ఈ పర్టికులర్ ఏరియాలో మీరు జస్ట్ ఇలాగా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, సో అందుకోసం డిఫైన్ ప్యాటర్న్, డిఫైన్ బ్రష్ టూల్ అనేది యూజ్ చేస్తారు. ఓకే, సో ఇది ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ.